హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మనం ఈ రోజు టాపిక్ ఏంటంటే ధరణి పేరుని మన రాష్ట్ర ప్రభుత్వం భూమాత కింద మారుద్దామని ఎప్పటి నుంచో అనుకోవడం జరుగుతోంది. దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం డిఫరెంట్ కమిటీలను వేసి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ ధరణిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పాస్బుక్ హోల్డర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆల్రెడీ ల్యాండ్ ఉంది వాళ్ళకి పాస్బుక్ లేదు, పాస్బుక్ ఉంది ల్యాండ్ లేదు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక మెయిన్గా వచ్చే సమస్య ఏంటంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎకరాలు ఉంది, కానీ ఫిజికల్గా 2 ఎకరాల భూమి ఉంది, కానీ నాకున్న భూమి మటుకు పాస్బుక్ ప్రకారం అఫీషియల్గా చూసుకుంటే 1.2 acres ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళ భూమి వచ్చి నా దానిలో కలవడం అనమాట, లేదు నా భూమి మీద వెళ్ళిపోయి వేరే వాళ్ళ దానిలో కలవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల తరబడి మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ తిరిగి ప్రజలు అలసిపోయారే తప్పితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఈ రోజు వరకు రిజాల్వ్ కాలేదు. గవర్నమెంట్కి ఎన్నో వినతులు సబ్మిట్ చేయడం జరిగింది, ఈవెన్ దో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు రెక్టిఫై కాలేదు. ఇవన్నిటిని రెక్టిఫై చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కమిటీలని ఫామ్ చేసింది, ప్రత్యేకంగా దాని మీద ఎక్సర్సైజ్ చేసింది. కొంతమంది అఫీషియల్స్ కంప్లీట్గా ఈ ధరణిలో ఉన్నటువంటి తప్పుల్ని వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు భూమాత వైపు అడుగులు వేస్తున్నారు. సో అతి త్వరలో ధరణి పేరు మారిపోయి భూమాతగా మారబోతోంది. దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరెవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ధరణి భూమాతగా మారేటప్పుడు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటివి చేస్తున్నారు అనేది నేను మీకు ఇప్పుడు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ని తీసుకురావడం, భూముల రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయడం, భూ వినియోగ పాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూదార్ కార్డుల అందవేత వంటి పలు సిఫార్సులతో ధరణి కమిటీ ముసాయిదీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఫ్రెండ్స్, ధరణి స్థానంలో భూమాత అనే పేరు మార్చి దానిలో సిస్టమ్స్ని చేంజ్ చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో రకాల ఎక్సర్సైజులు చేస్తోంది. మీకు ఎప్పటి నుంచో మన టీవీల్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఈ ధరణి స్థానంలో భూమాత అని రెగ్యులర్గా మనం వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించి గవర్నమెంట్ కనపడకుండా చాలా ఎక్సర్సైజ్ చేస్తోంది, ఎన్నో మోడిఫికేషన్స్ చేస్తోంది, ఎన్నో రెక్టిఫికేషన్స్ చేస్తోంది. మన ల్యాండ్ లార్డ్ భూమి ఉన్నా కూడా కొంతమంది వాళ్ళ రికార్డ్స్లో కనబడకపోవడం, వాళ్ళ రికార్డ్స్లో కనబడుతున్నా కూడా అక్కడ ఎగ్జిక్యూషన్ కాకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకళ్ళ భూమి ఇంకొకళ్ళ దానిలోకి వెళ్ళిపోయి ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి 10 గుంటల భూమి ఉంటే 20 గుంటల భూమి ఉన్నట్టుగా పాస్బుక్లో చూపించడం, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ధరణి ప్లేస్లో భూమాత అనే పేరుతో మొత్తంని స్క్రూటినీ చేస్తోంది. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రభుత్వం మార్పులు తీసుకురావాలని నివేదికలో పలు సూచనలు కూడా చేసింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, తహసీల్దార్ కార్యాలయాల్లో భూ సహాయ కేంద్రాల ఏర్పాటు, ఇప్పుడున్న అనేక భూ చట్టాలను మదింపు చేసి ఒకే చట్టం తీసుకురావడం, 1958కి ముందు ఇచ్చిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం వంటి పలు అంశాలను గురించి కూడా ప్రస్తావించారు. ధరణి కమిటీ ప్రధానంగా ROR 2020 పేరుతో తీసుకొచ్చిన ధరణి చట్టంలో మార్పులు చేయడం, పోర్టల్లో లోపాలను సవరించడం, ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో ఉన్న పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టడం, ధరణి పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు సంబంధించిన కేసులు, 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలను కూడా చేసింది. సుమారు 22 లక్షలకు పైగా సమస్యలు తలెత్తాయని వీటి గురించి చెబుతూ పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఈ ఏడాది అక్టోబర్లో ప్రైవేట్ ఏజెన్సీ గడువు కంప్లీట్ వస్తోంది. ఆ గడువు ముగియడంతో పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఏజెన్సీలు పర్యవేక్షించేలా ఇప్పటికే సర్కారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. NIC ద్వారా ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మన విశ్వసనీయ సమాచారం. 2020 ROR అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిపోయిందని, గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డుల పర్యవేక్షణ బాధ్యులు లేకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తినట్టు కమిటీ అభిప్రాయపడింది. కొత్త ROR చట్టం 2024ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ మేరకు రెవెన్యూ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ ఎన్నో సిఫార్సులు చేయడం జరిగింది. ధరణి పోర్టల్ని మార్చి దాని స్థానంలో భూమాత, ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కొత్త ఏజెన్సీలకు అప్పగింత, ధరణిలో అనధికార కార్యక్రమాలు జరిగితే 3వ పార్టీ ద్వారా తనిఖీ,
భూ సమస్యల పరిష్కారం, చట్టంలో మార్పులకు కొత్త రెవెన్యూ చట్టం, భూ పరిపాలనా సంస్కరణల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, ఇలాంటివి ఎన్నో 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 స్వల్పకాలికమైనటువంటి సిఫార్సుల్ని చేయడం జరిగింది. దీంతో పాటుగా స్వల్పకాలిక సిఫార్సులతో పాటుగా మధ్యకాలిక సిఫార్సులను కూడా కొన్ని చేసింది. అవేంటంటే ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించే సదుపాయం, ఆన్లైన్ మొబైల్ కంప్యూటర్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేసేలా నిబంధనలు, ఈ సేవా కేంద్రాలను సందర్శించకుండానే బయోమెట్రిక్ ప్రామాణికం కోసం ఆధార్తో అనుసంధానం, భూ ఫిర్యాదులను స్వీకరణకు గ్రామ స్థాయిలో కొత్త కార్యక్రమం, ఇప్పటికే ఉన్న బహుళ మాడ్యూల స్థానంలో ఒకే ఫిర్యాదు మాడ్యూల్, గ్రామీణాభివృద్ధి శాఖలో గతంలో కొనసాగిన కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమం పునరుద్ధరణ, గ్రామీణ యువత సహకార భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన, భూ సమస్యలు ఉంటే గుర్తింపు, గుర్తించిన సమస్యలను గ్రామ రెవెన్యూ కోర్టుల పరిష్కారం, తహసీల్దార్ కార్యాలయాల దగ్గర భూ సహాయ కేంద్రాల ఏర్పాటు, ఇప్పుడున్న ఆర్ఓఆర్ భూ రికార్డులను పరిశీలించి తాత్కాలిక భూదార్ కార్డుల జారీ, భూ వివాదాల పరిష్కార చట్టం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మధ్యకాలిక సిఫార్సులు చేయాలో అన్ని మధ్యకాలిక సిఫార్సులు చేయడం జరిగింది. రాష్ట్ర జిల్లా స్థాయిల్లో నిర్దిష్ట సమయంలో భూ సమస్యల పరిష్కారం జరిగేలా ప్రత్యేక విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడున్న అనేక భూ చట్టాలను మదింపు చేసి ఒకే భూ చట్టం తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నారు. నిషేధిత ఆస్తుల జాబితాను అప్డేట్ చేయడం, జాబితాలో తప్పులుంటే వాటిని సవరించడం, రెక్టిఫై చేయడం, 1958కి ముందు ఉన్న అసైన్డ్ భూముల నిషేధిత జాబితాల నుంచి తొలగింపు, పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ల్యాండ్ అసైన్డ్ కల్టివేటెడ్ యాక్ట్ 2011 కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కౌలు రైతులకు రుణార్హత కార్డులు, భూ పరిపాలన చూసేందుకు గ్రామ స్థాయిలో ఒక వ్యక్తిని నియమించడానికి కూడా దానికి ఏమి ఉన్నాయి అని చూసుకుంటున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూదాన్, సీలింగ్, దేవాదాయ వక్ఫ్, ఇనాం భూములపై పకడ్బందీ జాబితా, పార్ట్ బిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయడానికి కూడా వ్యవస్థను రెడీ చేస్తున్నారు. స్వల్పకాలిక సిఫార్సులు, మధ్యకాలిక సిఫార్సులే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ఏ విధంగా ఉంటే మీకు భూమాత సెటప్ కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో దీర్ఘకాలిక సిఫార్సులను కూడా కొన్ని చేయడం జరిగింది. అవేంటంటే భూ పరిపాలన అధ్యయనం, కాస్రా, చేసేల పహాణి వంటి అన్ని రకాల రికార్డులను దశల వారీగా డిజిటలైజ్ చేయడం, రీసర్వే చేపట్టి శాశ్వత ప్రాతిపదికన భూదార్ కార్డులు, రెవెన్యూ అధికారుల్లో నైపుణ్యాల పెంపునకు ల్యాండ్ అకాడమీ, CCLA జిల్లా కలెక్టరేట్లు, ITDA కార్యాలయాల ఆవరణలో లీగల్ సెల్లు, ల్యాండ్ పాలసీ, ల్యాండ్ వినియోగం పైన పాలసీ, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు, అటవీ హక్కుల చట్టం అమల్లోకి తీసుకురావడం, టైటిల్ గ్యారంటీ అమలు చేసేలా కార్యాచరణ. ధరణి స్థానంలో ఎన్నెన్నో రెక్టిఫికేషన్స్, ఎన్నెన్నో మాడిఫికేషన్స్, కొత్త ధనాన్ని క్రియేట్ చేస్తూ ధరణి వెబ్సైట్ని, ధరణి పోర్టల్ని మన భూమాత పేరుతో ఎన్నో మార్పులు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, సౌలభ్యంగా ఉండే విధంగా గవర్నమెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల వలన ప్రజలందరూ ఎంతో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. వాళ్ళ పాస్బుక్కుల్లో కానీ వాళ్ళ రికార్డ్స్లో కానీ ఎక్కడైనా తప్పులు జరిగినట్టయితే అవన్నీ కూడా ఈ భూమాతతో మొత్తం క్లియర్ అయిపోతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి అసహనం చోటు చేసుకొని ఉంది. ఈ ధరణి పోర్టల్లో ఇన్ని తప్పులు ఉండడం, వాళ్ళు MRO ఆఫీస్ చుట్టూ అన్ని తిరిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ఎంత తిరిగినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కావట్లేదు. ఇంకా వేల లక్షల కంప్లైంట్లు అలా పెండింగ్ ఉండిపోయినాయి. ఇవన్నీ రెక్టిఫికేషన్ కోసం మొత్తం స్క్రూటినీ చేసి భూమాతని మన ప్రభుత్వం ధరణి ప్లేస్లో ఏర్పాటు చేయడంతో అన్ని వర్గాల వారు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో భూమాత అందరి సమస్యల్ని పరిష్కరిస్తుందని భావిస్తున్నాను నేను కూడా. ధరణి భూమాతగా మారడానికి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని నేను మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నిటిని చూస్తూ ఉంటే ప్రతిరోజు వచ్చే న్యూస్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు పోతుంది, భూమాతగా ఏ విధంగా ముందుకు పోతుంది అనేది మీకు చెప్పడం జరిగింది. అతి త్వరలో మనం ధరణి పోర్టల్ని భూమాతగా చూస్తామని చెప్పి ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.